ఆడదాని వల్ల ఎన్నో జరిగాయని చరిత్ర చెప్తుంది. ఇప్పుడు అదే ఒక ఆడదాని వల్ల ఎటు పోవాలో ఏం చేయాలో తెలియని పరిస్థితి నాకు ఎదురైంది. 3 years రిలేషన్లో ఉండి ఒక్కసారిగా మాట్లాడడం మానేసి అన్నిట్లో బ్లాక్ చేస్తే అసలు ఏం జరిగిందని తన దగ్గరికి వెళ్ళా. అసలు ఎందుకు వచ్చినావు? డైరెక్ట్ రూమ్లోకి వచ్చేస్తావా? ఎవరైనా ఉంటే అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు? ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు లేకుండా నేను హ్యాపీగా ఉండలేను. నువ్వు హ్యాపీగా లేకపోతే నాకేం సంబంధం? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కొంచెం కూడా కనికరం లేకుండా మాట్లాడుతుంది. ఇప్పుడు నేనేం చెప్పినా వినే స్టేజ్లో లేదు. మన లైఫ్లో ఎవరు లేకపోయినా మాట్లాడకపోయినా మనం ఉండగలుగుతాం. మనలో సగమైన వాళ్ళు ఇలా చేస్తే ఇంకో సగం ఇలా తట్టుకుంటుంది. నాకు స్టేషన్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. నీ ముఖం కూడా చూడాలనిపిస్తలేదు. లైఫ్లో ఏదైతే జరుగుతుంది అనుకుంటామో అదే జరగదు, ఏదైతే జరగదు అనుకుంటామో అదే జరుగుతుంది. లైఫ్ ఎందుకు ఇన్ని సర్ప్రైజెస్ ఇస్తుంది? ఇస్తే ఇచ్చింది, కొంచెం తట్టుకునేలా ఇవ్వచ్చు కదా. స్కూల్ కాలేజ్లో నెలకు ఒకసారి ఎగ్జామ్స్ ఉండేవి. ఇప్పుడు లైఫ్ ప్రతిరోజు ఎగ్జామ్ అంటే ప్రిపేర్ అవ్వకుండా ఎలా పాస్ అవుతాం? తన వెంట ప్రేమ ప్రేమ అని తిరిగిన చివరకు నాకు మిగిలింది మొయ్యలేని బాధలు, మర్చిపోలేని జ్ఞాపకాలు, ఇంకా ఆగని కన్నీళ్ళు. కొట్టకుండా తిట్టకుండా ఏడిపించే శక్తి ఒక ఆడవాళ్ళకు మాత్రమే ఉంటుందేమో. యాక్సిడెంట్స్ అమ్మాయిలు వదిలేయడం సడన్గా జరుగుతాయి అనుకున్నా, కానీ అమ్మాయిలు వదిలేయాలనుకుంటే 2-3 నెలల ముందే ప్రిపేర్ అవుతారు. అలా అవ్వకపోతే నేను ఇంత బాధపడుతుంటే తనంత నార్మల్గా ఎలా ఉంటుంది? నేను ఒక ఫోటోగ్రఫర్. ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్, ఆల్ టైప్ ఆఫ్ ఈవెంట్ చేస్తుంటాను. నేనున్న ప్రొఫెషన్లో తను ఇంకెక్కువ గుర్తొచ్చేలా చేస్తుంది. వెడ్డింగ్లో వెడ్డింగ్ సాంగ్స్ వింటుంటే, ప్రీ వెడ్డింగ్లో కపుల్స్ని చూస్తుంటే గుర్తొస్తూనే ఉంటుంది. ఇలా అయితే తనని ఎలా మర్చిపోవడం? ఈ ప్రొఫెషన్ని వదిలేయాలా అనే ఆలోచన వస్తుంది. మనం పరిచయమై ఇన్ని రోజులు అవుతుంది, ఇంతవరకు ఒక్క గిఫ్ట్ ఇవ్వలే అనుకునే లోపే అసలు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు, ఇన్స్టాగ్రామ్ యూజర్ అని. కళ్ళు మండుతున్నాయి కానీ నిద్రనే రావడం లేదు. దానివల్ల నా మెంటల్ హెల్త్ మొత్తం నాశనం అయింది. ఇప్పుడు ఫిజికల్ హెల్త్ కూడా నాశనం చేసుకోవాలా? ఈ హైదరాబాద్లో దాదాపు అన్ని చోట్ల తన జ్ఞాపకాలు ఉన్నాయి. వాళ్ళ జ్ఞాపకాలు 2 ఉంటే హ్యాపీగా ఉంటుంది. జ్ఞాపకాలు మాత్రం ఉంటే చాలా నరకంగా ఉంటుంది. ఫిజికల్గా కలిస్తే ఎక్కువ గుర్తొస్తారు, కలవకపోతే తక్కువ గుర్తొస్తారు అంటారు. మేము ఫిజికల్గా ఒక్కసారి కూడా కలవలేదు, మరి తను ఎందుకు మర్చిపోలేకపోతున్నా? లవ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ సెక్స్, ఇట్ ఈస్ ఎ ప్యూర్ ఎమోషన్. ఆ ఎమోషన్ నాలో ఎప్పుడు ఉంటుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి. ప్రతి పౌర్ణమి రోజు చంద్రుని చూసి నన్ను చూస్తుండే. ఇప్పుడు నన్ను వదిలేసి నా బతుకును అమావాస్య చేసిపోయింది. తన వల్లే నిన్ను నమ్మడం స్టార్ట్ చేశా. అరుణాచలం వెళ్ళి నీ దర్శనం చేసుకొని కోరుకుంటే కోరుకున్నది జరుగుతుందంటారు. తనతో నా పెళ్ళి కావాలని మొక్కుకున్నా.
ఇప్పుడు ఇలా జరిగింది ఏంటి? తన కళ్ళు తెరిపించి ఇద్దరం కలిసి అరుణాచలం వచ్చేలా చెయ్యు శివయ్య. ఇద్దరి జాతకాలు కలవడం కంటే వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు, అలవాట్లు కలిస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుందని నమ్మేవాడిని. మా ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు, అలవాట్లు ఒకేలా ఉండేవి. ఇప్పుడు తను మారిపోయింది, తన అలవాట్లు మారిపోయాయి. రామ్, లైఫ్ని రీస్టార్ట్ చేయాలి, లేదంటే ఇక్కడే ఆగిపోయేలా ఉన్నా. వర్కౌట్ చేయక చాలా గ్యాప్ వచ్చింది. ఈరోజు ఫుల్ బాడీ వర్కౌట్ చేయాలి. ప్రేమ మన మీద మనమే చూపించుకుంటే ఎలాంటి బాధలు ఉండవు. అదే ప్రేమ ఇంకెవరి మీదైనా చూపించాలనుకుంటే బాధలు స్టార్ట్ అవుతాయి. ఈ లవ్, రిలేషన్షిప్, మ్యారేజ్ ఎందుకు అసలు? మన సంతోషాన్ని, ప్రశాంతతను దూరం చేసుకోవడానికా? లోకంలో సుఖంగా ఉండేవాడు ఎవడన్నా ఉంటే పెళ్లి కనివాడే. బ్రహ్మచారి శతమర్కట అంటారు, చాలా పొరపాటు. సత్రం, భోజనం, మఠం, నిద్ర, సుఖంగా ఉంటారు మనుషులు. ఎక్కడో తింటాడు, ఎక్కడో పడుకుంటాడు, అడిగేవాళ్ళు ఏడువని. సింగిల్గా ఉండాలనుకున్నప్పుడు మన హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే చూసుకోవడానికి ఎవ్వరు ఉండరు. అందుకే ఇవన్నీ. ఈరోజు నుండి నా పని నేను చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండాలి. దాన్ని అస్సలు గుర్తు చేసుకోవద్దు. చార్మినార్, ఇక్కడ ఎటు చూసినా ప్రీ వెడ్డింగ్స్. ఎంతమంది ఇష్టపడ్డ వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, ఎంతమంది ఒకరిని బక్రా చేసి ఇంకో బక్రాని చేసుకుంటారు. అమ్మాయిలకు ఒక మాట, ఇప్పుడున్న రోజుల్లో లైఫ్లో అన్నిటికంటే పెద్ద అచీవ్మెంట్ ఏదైనా ఉందంటే మంచి లైఫ్ పార్ట్నర్ దొరకడమే. వాడెవడో స్ట్రేంజర్ కోసం నిన్ను ట్రూగా లవ్ చేసినవాడిని స్ట్రేంజర్ చేయకండి. ఇంకా ఎన్ని రోజుల్లో ఇలా దూరం దూరంగా? తొందరగా పెళ్లి చేసుకుందాం రా. మర్చిపోయాను అనుకున్నా, మళ్ళీ గుర్తొస్తున్నా. ఎందుకు వదిలేసిపోయావే? ఎన్ని రోజులని ఇట్లా ఏడుస్తూ బతకాలి? నిన్ను తప్ప నా లైఫ్లో నేను ఎవరిని ఊహించుకోలేను. నేను మూవ్ ఆన్ అయిపోయాను అనుకున్నా. నీ మెమరీస్ నుండి నేను ఎప్పుడు మూవ్ ఆన్ కాలేనని అర్థమవుతుంది. నువ్వు నన్ను కాదని ఇంకోటి పెళ్లి చేసుకుంటే అప్పగింతలప్పుడు మాత్రమే ఏడుస్తాయేమో. నేను మాత్రం జీవితాంతం ఏడుస్తూ బతకాలి. నా గుండెలో రగులుతున్న ఈ మంట ఎన్ని ఫైర్ ఇంజన్స్ వచ్చినా ఆర్పదే, ఒకరిని చేతి స్పర్శ తప్ప. నువ్వు ఒకరిని పెళ్లి చేసుకున్నంత మాత్రం భరించాలని లేదే. నీ మీద చచ్చేంత ఇష్టం ఉండి నువ్వు గుండెల్లో పొడుస్తున్నా కోపం తెచ్చుకోకుండా నవ్వేవాడే నిన్ను భరిస్తాడు. నేను భరిస్తానే. నాది నిజమైన ప్రేమ అని నా ఈ కన్నీళ్ళే సాక్ష్యం. నిన్ను గుర్తు చేసుకొని ఏడవడం నా డైలీ రొటీన్లో ఒక భాగమైంది. నా కన్నీళ్ళు ఆగాలంటే నువ్వు వచ్చి నీ చేతితో తుడిస్తే తప్ప ఆగేలా లేవు. ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో రియలైజ్ అవ్వాలి. నువ్వు రియలైజ్ అయ్యే టైం వచ్చింది. అలా అవ్వకపోతే నువ్వేం మిస్ చేసుకున్నావో తొందరలో నీకే తెలుస్తుంది. నా బాధ చూసి రాయికైనా కన్నీళ్ళు వస్తాయేమో కానీ నీ రాతి గుండెకు మాత్రం రావు.
ఏ విషయమైనా తనతో మాత్రమే చెప్పుకునేవాడిని. ఇప్పుడు తను లేదు, అందుకే నీకు చెప్పుకుంటున్నా. తను పరిచయం అయినప్పటి నుండి తనే ప్రపంచమని బతికిన. ఇప్పుడు తను లేకుండా బతకడం చాలా చాలా కష్టంగా ఉంది. ఇలా మధ్యలో వదిలేసేటట్టయితే తను ఎందుకు పరిచయం చేసావు? తను చేసింది తప్పైతే తనకు అర్థమయ్యేలా చేయు. కరెక్ట్ అయితే నన్ను ఈ బాధ నుండి దూరం చేసి ప్రశాంతతనిచ్చి నీలాగే సింగిల్గా ఉండేలా చూడు. ఒక అమ్మాయి గాయం చేసిపోతే ఆ గాయాన్ని ఇంకో అమ్మాయి తగ్గిస్తుందంటారు. ఆ అమ్మాయి కూడా గాయం చేసిపోతే ఇలా ఎంతమంది? ఇది కరెక్ట్ కాదనిపించింది. ఏ గాయానైనా తగ్గించే శక్తి ప్రకృతికి ఉందంటారు. శరీరానికి గాయమైతే చెట్ల నుంచి వచ్చే మందులతో, మనసుకి గాయమైతే ప్రకృతితో స్నేహం చేస్తే. తనతో కన్న కళ్ళలు నిజం కావు అనేసరికి చచ్చిపోవాలనిపించింది. నేను కన్న నా కళ ఆపింది. సిల్వర్ స్క్రీన్ మీద నా పేరు కూడా ఇలా తొందరలో వస్తుంది. అబ్బాయిలు 2 కారణాల వల్ల మారిపోతారు. వాళ్ళ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి వచ్చినప్పుడు, లేదా ఆ ప్రత్యేకమైన వ్యక్తి వదిలి వెళ్ళినప్పుడు. మన జీవితంలో ఎవరైతే ఉండరో వాళ్ళ మీదే అంతులేని ప్రేమ ఉంటుంది.